కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ ఉన్నారు. గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. విచారణకు సమయం లేకపోవడంతో పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, జానీ మాస్టర్ ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక గోల్కొండ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ ప్రస్తుతానికి ఉన్నాడు. ఆయనను గోవా నుండి అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి నార్సింగ్ ఎస్ఓటీ పోలీసులు నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. మరికొద్ది సేపట్లో షేక్ జానీని ఉప్పరపల్లి కోర్టుకు తరలిస్తారు పోలీసులు. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు గోవా నుండి ట్రాన్సిట్ వారెంట్ పైగా హైదరాబాద్ తరలించినటువంటి నేపథ్యంలో గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరపల్లి న్యాయస్థానానికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. విచారణ సమయం లేకపోవడంతో కస్టడీకి కోరినట్టుగా కూడా పిటిషన్ వేసేందుకు ఆ పోలీసులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఆయనకు ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి చాలా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఆయన పైన లైంగిక ఆరోపణలు ఉన్నాయనేటువంటిది పోలీసుల వర్షం ఎదురుస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి దీనిపైన ఎక్కడా కూడా ఆధారాలు లేకపోవడంతో విచారణలో కస్టడీలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం. భాస్కర్, ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళ వైఫ్ మాత్రం నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చిన నేపథ్యంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించినటువంటి జానీ మాస్టర్ ను గత కొంతకాలంగా కావాలని ఈ కాంట్రవర్సీస్ కి ఇన్వాల్వ్ చేయడానికి చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే కొంతమంది తమ పైన కక్ష పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ జానీ మాస్టర్ నిజంగానే ఆయన లైంగికంగా ఎవరినైనా వేధించాడు అంటే ఈ క్షణమే నేను ఆయన నుంచి విడిపోతాను అని కూడా ఆమె బహిరంగంగా ప్రకటించారు. అయితే జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని దూరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో కొంత ఉన్నటువంటి వాతావరణం నేపథ్యంలో జానీ మాస్టర్ ఈ మధ్యకాలంలో అనేక సినిమాలకు ఆఫర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో కావాలని కొంతమంది చేశారా, లేదంటే ఆయన నిజంగానే లైంగికంగా వేధిస్తున్నారా అనేటువంటి వాటిలో మాత్రం పోలీస్ కస్టడీలో పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. నార్సింగ్ ఏసీబీ ఆధ్వర్యంలో విచారణ బృందం ఆయన కస్టడీకి తీసుకుంటే ఒకవేళ కోర్టు కస్టడీ పిటిషన్ అలౌ చేస్తే ఆ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో గోల్కొండ ఏరియా పరిధి ఉప్పరపల్లి కోర్టులో ఆయనను వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిస్తే అక్కడి నుంచి నేరుగా జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ కూడా వాదనలు కొనసాగుతాయి. ఒకవేళ కస్టడీ పిటిషన్ అమలు చేస్తే రేపు ఉదయం నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఆయనను కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.